మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ చుట్టూ తిరుగుతున్న వివాదంలో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సుమంత్ 10 కోట్ల డిమాండ్ చేశారంటూ జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ బాధితుడు హరికృష్ణ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్లో ఎక్కడా 10 కోట్ల డిమాండ్ ప్రస్తావనే లేదన్న వాదన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పేరు చెప్పి బయట వ్యక్తుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడనే కారణంతోనే హరికృష్ణను జూలై 30న పిలిచి మందలించారని, ఆ సమయంలో జరిగిన వివాదాన్ని ఇప్పుడు రాజకీయంగా వాడుకుంటున్నారని సుమంత్ వర్గం వాదిస్తుంది. ఈ కేసులో తనపై మోపిన హత్యాయత్నం అభియోగాలను కొట్టివేయాలంటూ సుమంత్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఈ 10 కోట్ల లీక్ వెనుక ఎవరున్నారు? ఈ కేసు వెనుక సాగుతున్న రాజకీయ వ్యూహాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ కేసు రోజు రోజుకు సరికొత్త మలుపు తిరుగుతుంది. 10 కోట్ల డిమాండ్ అంశం చుట్టూ రాజకీయ దుమారం రేగుతున్న వేళ న్యాయపరంగా కీలక వాదనలు తెరపైకి వచ్చాయి. హరికృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా 10 కోట్ల డిమాండ్ ప్రస్తావనే లేదని సుమంత్ తరపు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. కేవలం రాజకీయంగా బద్నం చేసేందుకే బయటకు తప్పుడు లీకులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. తన పేరు చెప్పుకొని ఇతరుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడన్న సమాచారంతోనే హరికృష్ణను జూలై 30న ఫ్రెండ్ ఆఫీస్కు పిలిచి సుమంత్ నిలదీశారని, ఆ సమయంలోనే ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి తోపులాట జరిగిందని తెలుస్తోంది. గొడవ జరిగిన సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా తనకు గాయాలయ్యాయని ఆసుపత్రికి వెళతానంటూ హరికృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. సుమారు 20 రోజుల పాటు ఎలాంటి ఫిర్యాదు చేయని హరికృష్ణ కొండా సుస్మిత గీసుకొండలో పార్టీ పెద్దలపై విమర్శలు చేసిన మరుసటి రోజే మేడిపల్లి పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయటం పలు అనుమానాలకు తావిస్తుంది. కావాలనే హత్యాయత్నం సెక్షన్ల కింద అక్రమ కేసు బనాయించారని పేర్కొంటూ సుమంత్ మరియు మరో 5గురు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు తదుపరి ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. కొండా సురేఖ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకే సుమంత్ను హరికృష్ణను కొందరు నేతలు పావులుగా వాడుకుంటున్నారన్న రచ్చ రాజకీయ వర్గాలలో బలంగా సాగుతుంది. మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు తాజాగా ఆమె కూతురు సుస్మిత చేసిన కామెంట్స్తో కూడా ప్రభుత్వం యాక్షన్ స్టార్ట్ చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో కంప్లైంట్లో లేని 10 కోట్ల వసూళ్ల అంశాన్ని మీడియాకి ఎవరు లీక్ చేశారు? ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తులెవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా ఈ కేసులో కాల్ డేటా, సంఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను నిష్పాక్షికంగా పరిశీలించి పూర్తి పారదర్శకంగా దర్యాప్తు జరపాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. సుమంత్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది? పోలీస్ దర్యాప్తులో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయనేది వేచి చూడాలి.